ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా తెలుసుకుంటూ ఉన్నాం. మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ తపస్సు చేసుకున్న ప్రాంతమే బాణతీర్థం. ఈ బాణతీర్థం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇక్కడికి చేరుకున్న శ్రీ పూర్ణానంద స్వామీజీ వారితో వెంట వెళ్ళిన భక్తులు, శిష్యులు ఒక రోజంతా ఉండే భాగ్యం కలిగింది. ఆ బాణతీర్థంలో ఆనాడు తనకు దర్శనమిచ్చిన గుప్తయోగి శ్రీ రాకాడీ బాబా గురించి ఎన్నెన్నో విషయాలను శ్రీ పూర్ణానంద స్వామీజీ వివరించారు. భక్తులకు, శిష్యులకు తామ్రపర్ణి నదీ జలంతో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అభిషేకం చేయటం వారందరి పూర్వజన్మ సుకృతం కాక మరేమనాలి? జన్మ జన్మల నుంచి స్వామీజీతో కొనసాగుతున్న ప్రయాణమే భక్తుల అదృష్టానికి నిదర్శనం. పూర్ణానంద స్వామీజీ వారి నుంచి సెలవు తీసుకున్న జిఎన్ఆర్ గారు, రామకృష్ణ గారు, శర్మ గారు తదితరులు హైదరాబాదుకు తిరిగి వెళ్ళిపోయారు. ఇక శ్రీ పూర్ణానంద స్వామీజీ వారితో 15 రోజుల పాటు కారయార్ ఆశ్రమంలో గడిపారు కేబీవీజీ గారు, అలాగే శివరామ శర్మ గారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి కోసం కాఫీ తీసుకువద్దామని శివరామ శర్మ గారు ఆశ్రమం నుంచి బయలుదేరారు. వీరికి ఎదురైన క్రైస్తవ మతస్థులైన దంపతులు ఆశ్రమంలో స్వామీజీ ఉన్నారా అని అడిగారు. ఉన్నారంటూ శివరామ శర్మ గారు సమాధానం చెప్పగా ఆ దంపతులు ఆశ్రమంలోని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి వద్దకు వెళ్ళారు. స్వామీజీని దర్శనం చేసుకున్నారు. కుడి భాగంలో వచ్చే తలనొప్పిని భరించలేకపోతున్నట్లు ఆ భక్తురాలు తెలుపగా కేబీవీజీ గారిని పంపి ఓ తైలం తెప్పించారు స్వామీజీ. అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఆ దంపతులు ఆ మరుసటి రోజు వచ్చి స్వామీజీని దర్శనం చేసుకున్నారు. ఆ మహిళ ఎంతో సంతోషంతో తన తలనొప్పి పూర్తిగా తగ్గిపోయిందని కృతజ్ఞతాభావంతో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి తెలిపింది. వీరు వెళ్ళాక శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఏమన్నారంటే, ఆమె తలనొప్పి తగ్గిందని చెప్పే వరకు తన తలనొప్పి తగ్గలేదని శివరామ శర్మ గారికి, కేబీవీజీ గారికి చెప్పారు. తలనొప్పే కాదు, తలకాయను సైతం మార్చి మరలా యథాస్థానంలో ఉంచగల శక్తి సంపన్నులైన మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తలనొప్పి నాటకమాడారో వీరికి అర్థం కాలేదు. సాధారణ మానవులకు అర్థం కాని ఎన్నో రహస్యాలు పరమాత్మ స్వరూపులైన శ్రీ పూర్ణానంద స్వామీజీలో నిక్షిప్తమై ఉన్నాయి. మధురానుభవాలను తాను పొందానంటే మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి అనుగ్రహమే ప్రధాన కారణమని శివరామ శర్మ గారు అంటారు. తదుపరి భాగంలో నందికొట్కూరు వెంకట్రామరాజు గారు పొందినటువంటి అనుభవాలను తెలుసుకుందాం. శ్రీ పూర్ణానందానుగ్రహ ప్రాప్తిరస్తు.